మదర్ తెరిసా మానవాళికి సేవ, కరుణ, ప్రేమకు ప్రతీక. పేదలు, అనాథలు, వృద్ధులు, నిరాశ్రయుల కోసం ఆమె చేసిన సేవలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. ఆమె చూపిన సేవా మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సమాజంలోని నిరుపేదలు, అణగారిన వర్గాలకు అండగా నిలవాలన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి నిరుపేదలు, అనాథలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మదర్ తెరిసా జన్మదిన వేడుకలను నల్గొండలోని ఓల్డేజ్ హోమ్ నిర్మలా హృదయ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఎస్పీ శివరాంరెడ్డి, డాక్టర్ పుల్లారావు, కార్పొరేటర్ వేణుగోపాల్ రెడ్డి, ఆల్ ఇండియన్ క్రిస్టియన్ స్టేట్ పొలిటికల్ జనరల్ సెక్రటరీ పసల శౌరయ్య హాజరై మదర్ తెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, మదర్ తెరిసా మానవాళికి సేవ, కరుణ, ప్రేమకు ప్రతీక. పేదలు, అనాథలు, వృద్ధులు, నిరాశ్రయుల కోసం ఆమె చేసిన సేవలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. ఆమె చూపిన సేవా మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సమాజంలోని నిరుపేదలు, అణగారిన వర్గాలకు అండగా నిలవాలని అన్నారు. మదర్ తెరిసా కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా ప్రతి మనిషిలో దేవుని రూపాన్ని చూసి సేవ చేశారని పలువురు వక్తలు కొనియాడారు. ఆమె ప్రేమ, కరుణ, త్యాగం, సేవాభావం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ జాయిస్, సిస్టర్ రోజ్, సుపీరియర్ ప్రదాశిని, సిస్టర్ అడల్ట్, సిస్టర్ గ్యాబ్రియల్, సిస్టర్ మేరీ తదితర సిస్టర్స్ పాల్గొన్నారు. అలాగే రాజేంద్రరెడ్డి, ప్రతీక్, కోటి, రామిరెడ్డి, రవి, సిటీ, ఆగ్నిస్, నినాది, జెనెట్, యాదప్ప తదితరులు పాల్గొని మదర్ తెరిసా సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అన్నదాత బంద విక్రాంత్, పూనం ఈషా తదితరులు వృద్ధులకు అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. అనంతరం వృద్ధులకు అన్నదానం చేసి కేక్ కట్ చేసి మదర్ తెరిసా జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాలతో నిర్వహించారు. మదర్ తెరిసా ఆశయాలను కొనసాగిస్తూ ప్రేమ, కరుణ, సేవాభావంతో సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. మదర్ తెరిసా గారి జన్మదినము మన యొక్క నిర్మల్ ఆశ్రమము నల్గొండ పట్టణంలో పెద్దలందరి సమక్షంలో ఇక్కడ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న సంతోషము. ఎందరో అపన్నులకు, అభాగ్యులకు వీళ్ళందరికీ కూడా మానవ సేవ, మాధవ సేవ అందించాలని చెప్పేసి హితబోధ చేసి జీవితకాలం కష్టపడి మన మదర్ తెరిసా గారు ప్రపంచంలోనే ప్రఖ్యాతి ఉంది. మానవ సేవ, మాధవ సేవ అనే నానుడిని ఆమె సార్థకం చేసుకుని ధన్యజీవి ఆమెకు ఆమె జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇక్కడ మానసిక వికలాంగులు, అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఇందులో నిర్మల ఆశ్రమంలో వాళ్ళందరికీ కూడా ఎల్లవేళలా సేవలు అందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ ముఖ్యంగా వీరు కూడా ధన్యజీవులు. వీరు రాత్రి బావులు కష్టపడుతూ ఇక్కడ ఉన్నటువంటి మానసిక వికలాంగులు అయితేనేమి, లేకపోతే మెంటల్ రిటార్డేషన్లో ఉన్నటువంటి వాళ్లకు సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ గారు కూడా పుల్లారావు సార్ ఎల్లవేళ వాళ్ళకి ఏమో వచ్చినా కానీ అనారోగ్య సమస్యలు వెంటనే స్పందించి చేస్తున్నారు. ఇప్పుడున్న కార్పొరేటర్ అయితేనేమి శౌరయ్య గారు అందరి ప్రజల సమక్షంలో ఇది నిర్వహించబడుతుంది. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటే భాగంగానే ఈరోజు మరి క్రిస్మస్కి వాళ్ళకి లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అయితే ఒక మహోన్నత దినంగా మదర్ తెరిసా ఏదైతే దేశం కోసం, ప్రజల కోసం, కుష్ఠరోగుల కోసం, అభాగ్యుల కోసం అల్లాడిపోయి అహర్నిశలో మరి త్యాగం చేసిందో తన జీవితాన్ని, అలాగే ఇక్కడ మదర్ తెరిసా సిస్టర్స్ కూడా చాలా మక్కువతో వాళ్ళకి సేవలు అందిస్తున్నారు. ఈరోజు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మనకి ముఖ్యమైన ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, మనకి స్థానిక డిఎస్పీ గారు శివరాంరెడ్డి గారు కూడా వచ్చి ఆ అమ్మను కొనియాడి పూలమాలతో అలంకరించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు, శివుని గారు, అలాగే వాడి బామ్మర్ది మేడ్చల్ నుంచి రాజమౌళి గారు వచ్చారు. వీళ్ళందరూ కూడా మరొకసారి అభినందన చేసి ఇక్కడ ఉన్న సిస్టర్లకి నేనైతే చేతులైతే నమస్కరిస్తున్నా. మదర్ తెరిసా బర్త్డే సందర్భంగా మదర్ తెరిసా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ మానసిక వికలాంగులను వాళ్ళకు మేము కూడా సేవ చేస్తున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ఆశ్రమం మా డివిజన్ పరిధిలో ఉండడం ఈ జన్మలో చేసుకున్న అదృష్టంగానూ భావిస్తున్నాం. వారికి కూడా మేము ఎల్లవేళ్ళ ఏ చిన్న సమస్య వచ్చినా శివరయ్య గారి సూచనల మేరకు ఎప్పటికప్పుడు వారికి నా వంతుగా ఏ సహకారం అయితే ఆ సహకారం చేసుకుంటూ పోతున్నాం. ఇక్కడ ఉన్న సిస్టర్స్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. 24 గంటలు వాళ్ళు చిన్న పిల్లల లెక్క పెద్ద వారికి కూడా సేవ చేసుకుంటూ అనాథలందరినీ ఆదుకుంటున్నందుకు వారందరికీ మరొకసారి ధన్యవాదాలు. వారికి వేలాది ఉన్న తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం అనేది ఇక్కడ మేము చేయడం అనేది ఇది ఒక మహాభాగ్యంగా మేము ఆనందిస్తున్నాం. ఎందుకంటే ఆ తల్లి చేసిన సేవలు ఈరోజు మేము చేసేది ఆవగించడం కూడా కాదు.
కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన నిజ జీవితంలో మనకు చేతనైన విధంగా అభాగ్యులకి ఆ తల్లి చూపిన మార్గంలో కొంత అయినా కూడా మనం వారికి బీదలేళ్ళ కనికరం కలిగి మనకున్న దాంట్లో కొంత అయినా కూడా చేసినట్టుంటే ఇంకెంతో మంది అభాగ్యులకు మనం చేదీసినట్టుగా అవుతుంది, వాళ్ళకి సాయం చేసినట్టుగా అవుతుంది. తల్లి యొక్క కోరిక మదర్ తెరీసా ఎక్కడ పుట్టింది, ఎక్కడ జరిగింది, ఈ దేశానికి వచ్చి భారత భూమి మీద ఇంత సేవ చేసినందుకు ఆ మహోన్నతమైన తల్లికి వేలాది వందనాలు తెలియజేసుకుంటూ